ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 19/2/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు పాల్గొన మాసము, శుక్లపక్షము విధియ, మధ్యాహ్నం 3:55 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. పూర్వాభాద నక్షత్రం రాత్రి 8:48 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 12:56 నుంచి 2:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:21 వరకు, తిరిగి ఈ రోజు మధ్యాహ్నం 3:11 నుంచి 3:58 వరకు దుర్ముహూర్త వ్యాప్తి. వర్జము ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 6:07 ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా వర్జం వ్యాప్తుందన్న విషయాన్ని గుర్తించండి. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:44కి, సూర్యాస్తమయం 6:16. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలవంతమైన శుభ ఫలితాలు. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల అనుకూలత, ఆనంద యోగం. నిన్నటి ఫలితాలు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. సేమ్ ఫలితాలు, చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ధన ఆనందాది యోగాలు, రోగనాశం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడాగలిక అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పలుకు పండించే వారికి లాభము, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం డోను, సోషల్ మీడియా సైడ్ జర్నలిస్టుల వారికిను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినొచ్చు, కుటుంబ పరంగా సౌఖ్యం బాగా ఉంది, వివాహ యోగం, సంతాన యోగం కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, ఆనందం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య వ్యవహార సిద్ధి పొందుకునే అవకాశం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఉద్యోగ లాభం, విద్యా లాభం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార రంగంలో అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, ఉత్తమ వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్ లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుగులు పండించే వరకు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చును. విద్యా ఉద్యోగ వృత్తి వాహన సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతం రోజు చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, ప్రశాంతమైన సుఖజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, కోర్టు వివాదాల సమసిపోవడం, వివాహ సంబంధ విషయాల్లో చాలా మంచి ప్రశాంతత, చర్చలు కానీ లేదా వివాహం జరిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి ఆనందకరమైన శుభయోగము, తీర్థయాత్ర సేవన, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల విజయం, ఐఎల్సి, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించవచ్చును. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అనుకూలవంత ఆనంద యోగాలు, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, ప్రశాంతమైన ఆనంద జీవనం, సంపూర్ణమైనటువంటి ఆరోగ్య లాభం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ధనధాన్య వృద్ధి,
వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి అనుకూల శుభయోగ, రైతులు కూడా పంట లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టి యోగాలు. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళడం కానీ, విదేశం వచ్చి మళ్ళీ వెళ్ళడం కానీ, వీసా సౌలభ్యం కానీ పొందుకోవచ్చును. అనుకున్నది సాధించే శుభతరుణం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. నిన్నటికి ఇవాళకి సంబంధం లేనటువంటి ఫలితాలు. వాహన ప్రమాదం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కోల్పోవడం, పనికి మాలిన పనులు చేయడం, జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, మీరు ప్రమాదంలో పడే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని తొందరపాటు నిర్ణయాలు మీకు కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. అలాగే గందరగోళ నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. జాగ్రత్త. పనికి మాలిన వ్యక్తుల మాటలు నమ్మకండి. కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండండి. మిగిలిన వారితో చేసేటువంటి ఏ పనైనా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. నమ్మి మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త. మంచి తడి గొంతుతో అంటారు, తడి బట్టతో గొంతు కోసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ విషయాన్ని గమనించుకోండి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, రుజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. వస్త్రాలు లేదా వస్త్రాలయంలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదా అగ్ని ప్రమాదం జరగవచ్చును. సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశాలు, వివాహాది నిశ్చయితాంబులాదులు వెనక్కి మళ్ళీపోయే అవకాశం. జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువుల్ని, వ్యక్తుల్ని పోగొట్టుకునే అవకాశం. పనికిరానటువంటి ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. జ్యోతిష పండితులు, వేద పండితులు జాగ్రత్తగా ఉండండి. కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి నష్టదాయకంగా కనబడుతుంది. జాగ్రత్త. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వైపు వెళ్ళకండి, ఏమాత్రం అనుకూలంగా లేదు. లోన్ తీసుకోవడం, ఇవ్వడం రెండు నష్టాన్ని కలిగిస్తాయి. బ్యాంకుల నుంచి కూడా లోన్ తీసుకున్నా మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 10:19 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:21 నుంచి 2:03 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఆనందమే, శుభము, వస్తులాభం, వాహనయోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకులకి అనుకూలవంతమైన శుభయోగాలు, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యలో మంచి రాణింపు, చాలా మంచి టాప్ ర్యాంక్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతమైన ప్రయాణం, ధనయోగం, వాహన సౌఖ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకు లాభదాయకమైన స్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా మంచి లాభాలు, ఆనందకరమైన సంపద, ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, విదేశాల్లో కూడా అనుకూలత, ఆనంద యోగాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాల లాభాలను, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన శుభయోగాల పరంపర. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయత్నపూర్వక లాభం. పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, పెద్దల మాట వినకపోతే నష్టం. కాబట్టి పెద్దవారితోనే ఉండండి, కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండండి. అనుభవపూర్వకమైనటువంటి పెట్టుబడులు మంచి లాభాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉన్నాయి. బట్ లాటరీలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యా లాభము, ఉద్యోగ లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు అనేది కొంత జాగ్రత్త. బట్ ఆ కన్సల్టెన్సీ వారి యొక్క
అనుభవం అవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే మంచిది. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పక శుభ సమాచారం అందే అవకాశాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళల మండలికి లాభం, రైతన్నలకి, పూలు పలుకు వేలపడించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, తప్పకుండా ఆర్థిక ప్రయోజనం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి లాభం, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభం ఈరోజు చెప్పవచ్చు. వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విదేశాల్లో కూడా స్త్రీ నివాసాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు పర్వాలేదు, తప్పకుండా కాస్త వెసులుబాటు, ధనయోగము, రుణ విమోచనం, లోన్ సౌకర్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం. భాగస్వామి వ్యాపారంతో అనుకూలంగా ఉంది, కానీ కొత్త వ్యాపార భాగస్వామి కాకుండా ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాపార భాగస్వామితో కొత్త వ్యాపారం చేయవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకు వేలపడించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల వారికి మంచి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ, ద్రవ్య వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబంలో ప్రశాంతత, ఆస్తి పంపక లాభాలు, మాతాపితల సౌఖ్యం, ముఖ్యంగా తల్లి తరఫు బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త సంయమనము, జాగ్రత్త, నిదానము, అతి ఆవేశం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఏదో చేయాలని తపన, భావోద్వేగానికి గురవడం, తొందరపడతనం, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, జుగుప్సాగర వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, 10 మందిలో భంగపాటు కలగడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడడం వల్ల తీవ్రమైనటువంటి ఆటంకాలు, విద్యా నష్టాన్ని పొందుకుంటారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో సమయపాలన లేకపోయినా మీ పరీక్షను ఇతరుల మీద ఆధారపడి రాసిన ప్రమాదము, నష్టమే. ఆ విషయాన్ని గమనించండి. తల్లిదండ్రులను ఏమార్చే ప్రయత్నంలో మీరు ముందుంటారు, దానివల్ల మీరు మీ యొక్క స్వలాభాన్ని కోల్పోతారు. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ నష్టాలు, లంచగొండలుగా పట్టుబడడం ఖాయం కనబడుతుంది. జాగ్రత్త, ఎట్టి ప్రజలు అటువైపు వెళ్ళకండి. కళాకారుల, క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మధ్యవర్తిత్వం వల్ల తీవ్ర నష్టం, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టపోయే అవకాశం, మత్స్యకారులు కూడా ప్రమాదాలు పడే అవకాశాలు, రొయ్యలు, చేపల చెరకు ఇబ్బంది, అలాగే రైతన్నలు, పూలు పలుకు వేలపడిన మోసపోయే అవకాశాలు, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంది. జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో విదేశాల్లో కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం, పనికి మాలిన ప్రయాణాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టదాయకమైన స్థితి, అనుకున్నటువంటి సమస్యలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. భగవద్గీతలో 7, 8, 9, 10 అధ్యాయాలు తప్పక చదవండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. గణపతిని ఆరాధన చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:24 నుంచి 9:17 వరకు, తిరిగి సాయంకాలం 4:02 నుంచి 5 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను రైతన్నలకి చాలా మంచి శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగ లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, స్వదేశంలో, విదేశంలో వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగ పర్మనెంట్ అవడం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ముఖ్యంగా మాతాపితృ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు,
కోర్టు వివాదాలు సమస్యపోతాయి. ఇచ్చిన హామీని నెరవేర్చుకోగలుగుతారు. రావాల్సిన ధనం వస్తుంది. ఇవ్వాల్సినటువంటి రుణాలు తీర్చుకునే అవకాశం, ఆరోగ్య లాభం, ఆయుష్య అభివృద్ధి, అలాగే ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వరకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చిన అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆనంద యోగాలు పొందుకుంటారు. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త పట్టు సరళింపు ఉండాలి. ఎందుకంటే అతి మూర్ఖత్వము, అతి నమ్మకము, అతి వేగము, అతి ఆనందము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. దాన్ని కదా సామెతలు చెప్పారు, అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే చాలు. బట్ మీకు ధనలాభం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, పెద్దవాళ్ళతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం వల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకమైతే మీకు లాభాలు. బయట వాళ్ళు చెప్పిన విషయాన్ని వినండి. ఆచరణలోకి మాత్రం తల్లిదండ్రులు చెప్పింది స్వీయ అనుభవాన్ని తీసుకుంటే మంచిది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ విషయంలో కూడా అలాంటిదే. మీరు తప్పకుండా స్వానుభవాన్ని మీరు తీసుకుంటే చాలా మంచిది. స్థలము కానీ పొలం అనుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళ యొక్క సూచనలు, సలహాలు తీసుకుంటే మంచిదన్న విషయాన్ని గమనించండి. విదేశీ ప్రయాణాలు కాస్త అలసట గురి చేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మంచి సంపద, రుజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళ మాట మాత్రం వినండి. మధ్యలో మీరు జోక్యం చేసుకోకండి. కన్సల్టెన్సీ మీద అతిగా ఆధారపడకపోవడం మంచిది. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారాలు పూర్తిగా సరైనవి కాకపోవచ్చు. జాగ్రత్త. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలంగా ఉంది. కానీ సొంత వ్యక్తులతో వ్యాపార ప్రారంభం చేయండి. పరాయి వ్యక్తులతో వ్యాపారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. జాగ్రత్త. ఎందుకైనా మంచిది మీరు భగవద్గీతలో 10-11 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, గణపతిని ఆరాధించడం. ఎవరికైనా సరే కాస్త పూలు, పళ్ళు, పాలు, పెరుగు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు చాలా చాలా అద్భుతమైనటువంటి యోగాలు. మీరు అనుకున్నటువంటి పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ధర్మబద్ధమైందే సుమ. విద్యార్థి లాభాలు, ఉద్యోగస్తులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూల శుభస్థితి, న్యాయవాదులకి చాలా మంచి పేరు ప్రతిష్టలు, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అనుకూలత, జ్యోతిష్య పండితులకి మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో సమాగమం, వివాహ యోగం, సంతాన లాభం, ఆస్తి పంపక లాభాలు, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రతి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలంతో శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రోజులు, చేపల వారికి, రైతన్నలకి అనుకూలత, ఆనంద యోగాలు, సమస్త శుభయోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలత, ఆనంద యోగాల పరంపర ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారు జన్మ జాతకం చూయించుకోక తప్పదు. చాలా చాలా ఇబ్బందికర వాతావరణం. నిన్నటికి వాళ్ళకి పూర్తి భిన్నమైన ఫలితాలు. నిన్న బాగుందన్నారు, ఇవాళ బాగాలేదంటారు. ఏం జాతకాలు చెప్తారు మీరు? ఈరోజు మీకు జన్మ జాతకంలో వ్యయస్థ చంద్రుడి యొక్క దోషం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీని దోషము చాలా తక్కువ పర్సెంటేజ్లో ఉంది. శుభగ్రహాల దృష్టి బలంగా ఉంది. ఈరోజు శుభగ్రహాల దృష్టి తక్కువగా ఉంది. చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. దానివల్ల నష్టము, కష్టము, అవమానం, చికాకు, తొందరపడతనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాన్ని కోల్పోవడం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం, అగ్ని ప్రమాదం జరగవచ్చును, లేదా ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం,
రైతులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పొలం దగ్గరికి వెళ్తున్నప్పుడు విష సర్పాల వల్ల లేదా ఈ యొక్క జంతువుల వల్ల ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, లంచగొండలుగా పట్టుకోవడం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. మత్స్యకారులకి ఇబ్బందికరంగా ఉంది, సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం వచ్చే అవకాశాలు. రైతన్న మోసపోతారు, జాగ్రత్త. నకిలీ విత్తనాల బెడద కూడా ఎక్కువ ఉంది. పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం నడపకండి. అలాగే సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి ఏమాత్రం బాలేదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కానీ, వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, మాడతీరులో కానీ భావోద్వేగాలు, ప్రయాణ నష్టాలు, సోదరుల మధ్య ఇబ్బంది, ఆస్తి పంపకాల సంబంధాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. భగవద్గీత పారాయణ మీకు ఉత్తమంగా చెప్పబడుతోంది. దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 8:19 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయం. 8-2 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.